అండి. నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని. అంటే స్త్రీ వ్యాధి నిపుణురాలిని. ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో ఏ ఫుడ్స్ తీసుకుంటే బేబీ అనేది ఇంటెలిజెంట్‌గా పుడతారు అనే దాని గురించి కనుక్కుందాం. సో చాలామంది వస్తారనమాట. ఏ డైట్ తీసుకోవాలి? ఏ డైట్ తీసుకుంటే మాకు ఇంటెలిజెంట్ బేబీస్ పుడతారు, స్మార్ట్ బేబీస్ పుడతారు అని. అసలు డైట్‌తో సంబంధం ఉందా? బేబీ ఇంటెలిజెన్స్ అనేది మనం డైట్‌తో కోరిలేట్ చేసుకోవచ్చా? అంటే మంచి డైట్ తీసుకుంటే బేబీస్ ఇంటెలిజెంట్‌గా పుడతారు అనేది ఉందా? అంటే డెఫినెట్లీ యెస్. మనం ప్రెగ్నెన్సీలో ఎంత కేర్ తీసుకుంటామో దాన్ని బట్టి బేబీ యొక్క ఇంటెలిజెన్స్ కానీ, బ్రెయిన్ డెవలప్‌మెంట్ కానీ డిపెండ్ అవుతుంది. ప్రాపర్ డైట్ తీసుకుంటే డెఫినెట్లీ బేబీ బ్రెయిన్ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ మీకు ఇంటెలిజెంట్ బేబీస్ పుడతారనమాట. సో ఏ రకమైన డైట్ తీసుకోవాలి అంటే ఫస్ట్ డైట్ రిచ్ ఇన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా వరకు నాన్ వెజిటేరియన్ డైట్లో ఉంటాయి. మెయిన్లీ ఫిష్లో ఎక్కువ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మరి వెజిటేరియన్స్కి ఇంకేం సోర్స్ లేదా, మరి మేమేం చెయ్యాలి అని వెజిటేరియన్స్ అడిగితే వెజిటేరియన్ డైట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది కొంచెం తక్కువే. సో దానికి మనం సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. డిహెచ్ఏ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. చాలా సేఫ్ అండి. సో డిహెచ్ఏ సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి వస్తాయన్నమాట. ఇవి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. తోటకూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ రిచ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఐరన్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల బ్లడ్లో మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎక్కువ ఉండి బేబీ బ్రెయిన్కి మనకి బ్లడ్ ఎక్కువ వెళ్తుంది అండ్ హిమోగ్లోబిన్ కూడా మంచిగా ఉంటుంది. అదే ఐరన్ తక్కువ ఉందంటే బేబీ బ్రెయిన్కి మనకి బ్లడ్ సప్లై తక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళంతా ఇంటెలిజెంట్గా స్మార్ట్గా పుట్టకపోవచ్చు. సో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. మూడోది వైటమిన్ డి. సో వైటమిన్ డి కూడా మనకి నర్వ్స్ అంటే నరాలు ఏర్పడడంలో మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ప్రాపర్ సన్ ఎక్స్పోజర్ ఉండాలి. మనకి ప్రాపర్ సన్ ఎక్స్పోజర్ ఉంటే మనకి సప్లిమెంట్స్ అనేది అవసరం లేదు. కానీ ప్రాపర్ సన్ ఎక్స్పోజర్ ఈ మధ్య కాలంలో చాలా మందికి ఉండట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్లనో లేకపోతే ఇంట్లో ఎక్కువ ఉండడం వల్లనో మనకి ఉండట్లేదు. సో ప్రెగ్నెంట్ అయిన వెంటనే మీరు ఒక్కసారి వైటమిన్ డి చెక్ చేసుకోండి. వైటమిన్ డి నార్మల్గా ఉంటే పర్లేదు, కానీ తక్కువ ఉంటే మాత్రం వైటమిన్ డి సప్లిమెంట్స్ డెఫినెట్లీ తీసుకోండి. బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇది చాలా ఇంపార్టెంట్. నాలుగోది థైరాయిడ్ లెవెల్స్. థైరాయిడ్ లెవెల్స్ డెఫినెట్లీ ప్రెగ్నెన్సీలో చెక్ చేసుకోవాలి. థైరాయిడ్ మరీ ఎక్కువ ఉంటే అంటే టీఎస్హెచ్ లెవెల్ మరీ ఎక్కువ ఉంటే కనుక బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ పడచ్చు. బేబీ ఇంటెలిజెన్స్ అనేది కొంచెం తగ్గచ్చు అనమాట. సో ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే థైరాయిడ్ లెవెల్స్ని డెఫినెట్లీ చెక్ చేసుకోండి. ఐదోది బెర్రీస్. బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్. బెర్రీస్లో బెర్రీస్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో దీనివల్ల మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. సో బెర్రీస్ మంచిగా తీసుకున్నా కూడా బాగుంటుంది. ఆరోది మిల్క్. సో ప్రాపర్ మిల్క్ క్వాంటిటీ అంటే 300 to 500 ml ఆఫ్ మిల్క్ పర్ డే తీసుకోవాలి. పాలల్లో మనకి ప్రోటీన్ అండ్ కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి బ్రెయిన్ సెల్స్ని డెవలప్ చేయడానికి కానీ, బలాన్ని ఇవ్వడానికి కానీ. సో పాలు డెఫినెట్లీ తీసుకోవాలి. పాల వల్ల కూడా బేబీస్ అనేది ఇంటెలిజెంట్గా పుడతారనమాట. ఏడోది ఎగ్స్. ఎగ్స్లో కూడా మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. బాయిల్డ్ ఎగ్సే తీసుకోండి. ఎప్పుడు రా అన్కుక్డ్ ఎగ్స్ తీసుకోవద్దు. దాంట్లో ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉందో మనకు చెప్పడం కష్టం అవుతుంది. సో ఎగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ డైట్ టు హ్యావ్ అన్ ఇంటెలిజెంట్ బేబీ అనమాట. ఎనిమిదోది అవకాడో. అవకాడో కూడా ఇట్స్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్ సోర్స్ అనమాట. అవకాడో ఏ రూపంలో అయినా బ్రెడ్ మీద వేసుకుని తీసుకోవచ్చు, లేదా అవకాడో నార్మల్గా తీసుకోవచ్చు. అవకాడోస్ తినడం వల్ల కూడా ఇంటెలిజెంట్ బేబీస్ పుడతారనమాట. 9 బీన్స్, పప్పు, దాల్ అవి కూడా చాలా ఇంపార్టెంట్. బీన్స్లో మనకి హై ఫైబర్ ఉంటుంది అండ్ ఈ ఫైబర్ వల్ల మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుండొచ్చు. సో ఇవి కూడా మీ డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకోండి. 10 ఐరన్ రిచ్ ఫుడ్స్ అనమాట. నేను ముందు చెప్పినట్టు ఐరన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే బేబీ బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో అనేది చాలా బాగా వెళ్తుంది. దానివల్ల మనకి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నట్స్ అండ్ సీడ్స్ అనమాట. ఆల్మండ్స్, క్యాష్యూస్, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ తీసుకోండి. ఎంత తీసుకోవాలి అంటే ఒక ఫిస్ట్ ఫుల్, గుప్పెడు తీసుకుంటే చాలు డైలీ. సోక్ చేసుకొని తీసుకుంటే బెటరా లేకపోతే మామూలుగా తీసుకోవచ్చా అంటే సోక్ చేసుకుంటే మీకు డైజెషన్ అనేది బెటర్గా ఉంటుంది. సో సోక్ చేసుకుని తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ అంటే తొక్కతో తినాలా, తొక్క తీసేసి తినాలా
అంటే తొక్కతో తింటే బెటర్ అనమాట. తొక్కలో ఉన్న కూడా వైటమిన్స్ కూడా మీకు వస్తాయి. తొక్క తీసేసి తిన్నా పర్లేదు, బట్ పీల్ చేయకుండా తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎనీ టైమ్ ఆఫ్ ద డేలో తీసుకోవచ్చు. సో ఫస్ట్ 5 వీక్స్లోనే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఫుడ్ అంతా మీరు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన వెంటనే తీసుకుని, లేదా యాక్చువల్లీ 3 months బిఫోర్ ప్రెగ్నెన్సీ తీసుకున్నా కూడా ఇట్స్ వెరీ వెరీ గుడ్ అనమాట. సో ఫస్ట్ ట్రైమిస్టర్లోనే బ్రెయిన్ డెవలప్మెంట్ మ్యాక్సిమం అవుతుంది కాబట్టి ఫస్ట్ 3 months మీరు చాలా కేర్ఫుల్గా ఉండి మీ ప్రాపర్ డైట్ తీసుకుంటే యూ కెన్ హ్యావ్ ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్ బేబీస్. థ్యాంక్ యూ.